విజయనగరం జిల్లా కొత్తవలస మండల జనసేన పార్టీ గాలి అప్పారావు కొత్తవలస టౌన్ అధ్యక్షులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కుల లలిత కుమారి మాత్రమే పోటీ చేస్తున్నారన్నారు. ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఓటర్లు, పార్టీ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాశీ, క్రాంత్, లక్ష్మణ్, శ్రీను పాల్గొన్నారు. పోటీ చేస్తున్న గాజు గుర్తు రావడం జరిగింది. దయచేసి అందరూ గుర్తించాలి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా కోళ్ళ లలిత్ కుమార్ ఉన్నారు, ఆడ భర్త గారు ఎంపీగా ఉన్నారు. ఆరిద్దరికి గుర్తుకి సైకిల్ గుర్తాలది. దయచేసి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలన్న ఈ రాష్ట్ర పరిస్థితులు చూసి మనం కళ్ళు తెరవాలి అందరూ. ఎందుకంటే వైసీపీ టౌన్ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా అంతకాపల్లి లక్ష్మణరావు గారిని మరియు లక్ష్మీకాంత్ గారిని నియమించడం జరిగింది. అలాగే కార్యదర్శిగా మరి రామదాస్ కాశీ గారిని నియమించడం జరిగింది. మరి ఈ కుయ్యత్తులను కూడా మనం అందరూ కూడా తిప్పుకొట్టాలి. జన సైనికులందరూ కూడా ఈ యొక్క కుయ్యత్తులను కూడా తిప్పుకొట్టి ఒక పార్టీ గెలుపుకి మరియు కూటమి గెలుపుకి కూడా మనందరూ కూడా సహకరించాలి. ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క గెలుపు కోసం అందరూ కూడా ప్రయత్నిస్తారని చెప్తూ నా యొక్క సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఉమ్మడి గుర్తు వేయవలసిందిగానే మరి ఈ కొత్తవలస మండలంలో కాదు, ఎస్కోట్ నియోజకవర్గం మొత్తం కూడా ఆలోచించి చేయాలని మరీ కోరుకుంటూ జై జనసేన.